డెఫినెట్ గా చోటాబాయి బడాబాయి అనుకున్నారు ఇద్దరు కూడా. మరి వాళ్ళు అనుకునే చేస్తున్న పని ఇది. కాంగ్రెస్ బీజేపీ ఒకటైపై చేస్తున్న పని ఇది. మరి దీన్ని డెఫినెట్ ప్రీ ఎమ్మెల్యే యాక్ట్ లో అంటే మనీ లాండరింగ్ యాక్ట్ లో ప్రీ అరెస్టు ఒక ఆడామని అరెస్ట్ చేయకూడదనే కేసు ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నది. 19వ తారీఖు ఆ కేసు వస్తున్నది. 19వ తారీఖు ఆ కేసు వస్తున్న సందర్భంలో కూడా సుప్రీంకోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చిన సందర్భంలో కూడా ఇవాళ అక్రమంగా వచ్చి వీళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు. మరి అరెస్ట్ చేస్తున్నారా, బలవంతంగా తీసుకుపోతున్నారా, అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి ఉన్నది. అరెస్ట్ చేయకుండా ఏం లేదు అని వాళ్ళు అంటున్నారు. సుప్రీంకోర్టు మాత్రం ప్రీ ఎమ్మెల్యే యాక్ట్ కింద 19 దాంట్లో ఈ కేసు వింటాము అని సుప్రీంకోర్టు అన్నది. కాబట్టి ఇది పూర్తిగా చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తా ఉన్నారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తా ఉన్నారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీని మరి పక్కన పెడితే ఇవాళ తెలంగాణ గొంతుక ఉండదు. తెలంగాణ ప్రజల పక్షాన అడిగేవారు ఉండరు, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు ఉండరు. సాఫీగా జరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీని ఎట్లన్నా దగ్గర తీసుకోవచ్చు. రేవంత్ రెడ్డిని చోటాబాయి బడాబాయి అని చెప్పి ఆల్రెడీ కలిసిపోయినారు. కాబట్టి ఈ ప్లాన్తో వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎంత విచిత్రం అంటే సర్చ్ అని వచ్చినారు, సర్చ్ అని వచ్చి 8:45 ఫ్లైట్ తీసుకుపోతామంటున్నారు. అంటే మొదలే కవిత గారి పేరు మీద కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు, బుక్ చేసుకునే వచ్చినారు ప్రీ ప్లాన్డ్ గా. అంటే ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్నటువంటి చర్య. దీంట్లో ఏమీ లేదు. సర్చ్ అని వచ్చినారు, మరి ఏం బయటపడ్డాయో చెప్తలేరు. ఊరికే కావాల్సుకునే తీసుకుపోతామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా దీని వ్యతిరేకంగా దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇటువంటి దెబ్బలు, ఇటువంటి బ్రేక్లు చాలా చూసినాం మేము. 2001 నుంచి చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీనికి మేము ఈ బిడ్డ బెదిరింపులకు భయపడేది లేదు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్ గా పోరాడతాం. అట్లనే కవిత గారిలా ఆమె పర్సనల్ గా, ఆమె వ్యక్తిగతంగా చట్టంలో, కోర్టులో కూడా పోరాడతాం. డెఫినెట్ గా ఆమెకు అండగా ఉంటాం అందరం కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిపి చేస్తున్న కుట్రని ప్రజల మధ్యలో పెడతాం, ప్రజాక్షేత్రంలో పోరాడతాం, అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాం. డెఫినెట్ గా ఈ ప్రజాక్షేత్రంలో పోరాడతామని చెప్పి తెలియదు. ఎఫెక్ట్ కావాలనే వాళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు, కానీ ఎఫెక్ట్ కాదు అని మేము చెప్తా ఉన్నాం. డెఫినెట్ గా ఈ కుట్రను మేము బయట పెడతాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి వాళ్ళు మాట్లాడుకొని ఇవాళ కేసీఆర్ గారి బిడ్డ కవితని ఈ రకంగా రాజ్యాంగ విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఇవాళ అరెస్ట్ చేసి తీసుకుపోయే కార్యక్రమానికి పూనుకుంటున్నారు. తప్పకుండా ఈ కుట్రని ప్రజల మధ్యలో పెడతాం, చర్చ పెడతాం, ప్రజల మద్దతు కూడా కడతాం. వీళ్ళకి తగిన బుద్ధి అసలు ఈడీ అనేటువంటి స్వతంత్ర సంస్థ ఆ విచారణకు సహకరించినప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆ విధంగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. దానికి బీజేపీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదనేటువంటి మాటను వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, చూస్తా ఉన్నారు ప్రజలంతా, దేశ ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఈడీ స్వతంత్ర సంస్థ, మరి అది ఏ సంస్థనో చూస్తా ఉన్నారు. కేసులు పెడుతున్నారు, ఈడీ పోతున్నది. మళ్ళా పోంగానే వాళ్ళు బీజేపీ పార్టీలో జాయిన్ అయితే ఆ కేసులు కూడా మాయమవుతా ఉన్నాయి. మళ్ళీ ఈడీ వాళ్ళని పిలుస్తలేదు. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడికి ఈ పరిస్థితి జరుగుతూ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ని వీళ్ళని అడ్డం పెట్టుకొని మొత్తం కూడా ఈ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంలో రాజమేళాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. మంచిది కాదు ఇది. ధర్మం ధర్మమే, పైన భగవంతుడు అంటే వాడు ఉన్నాడు. ఈ అన్యాయాల్ని తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటారు. వాళ్ళు కేసులు పెట్టారు. ఆ కేసుల గురించి కవిత గారు సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు కవర్ ఇచ్చింది. ప్రీ ఎమ్మెల్యే యాక్ట్ కింద అరెస్ట్ చేయడానికి 19వ తారీఖు నాడు మళ్ళీ మేము నిర్ణయం చెప్తామని 19వ తారీఖు దాకా వాయిదా వేసింది. ఇదంతా చట్ట ప్రకారంగా జరుగుతున్నది. ఇదంతా ఒకవైపు ఇలా ఉండగా ఆ చట్టాన్ని తుంగలో తొక్కి సుప్రీంకోర్టు ఏదైతే వాయిదా వేసిందో ఆ విషయాన్ని తుంగలో తొక్కి, సుప్రీంకోర్టు ఏదైతే 19వ తారీఖు దాకా టైం ఇచ్చిందో ఆ విషయాన్ని కూడా తుంగలో తొక్కి, మొత్తం రాజ్యాంగ వ్యతిరేకంగా
ఈ రకంగా ఒక కుట్రపూరితమైన చర్య ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తున్నదని మేము భావిస్తా ఉన్నాం. దీన్ని తప్పకుండా ప్రజల మధ్యలో చర్చ పెడతాం. ప్రజాక్షేత్రంలో ఈ కుట్రను మేము తెలియజెప్పుతాం. ఇటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు ఇద్దరూ కలిసి కేసీఆర్ గారి మీద పన్నుతున్న కుట్ర ఇదని మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో పోరాడతాం. కవిత గారికి టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుందని చెప్పి ఈ కుట్రను బహిర్గతం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. లోపల ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు మనం 8:45కి వెళ్తా ఉన్నాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా ఉన్న మాట చెప్పినారు అని చెప్పి మాకు మెసేజ్ వచ్చింది బయటకి. దాని విషయంలో నేను మాట్లాడుతున్నాను. అంటే మొదలే అరెస్ట్ చేసి తీసుకుపోవాలి అని 8:45కి ఆ ఫ్లైట్లో ఆల్రెడీ కవిత గారి పేరు మీద టికెట్ తీసుకొని వాళ్ళు హైదరాబాద్కి వచ్చినారు. వాళ్ళు అంటే ఎంత ప్రీ ప్లాన్గా వచ్చినారో ప్రజలు గమనించాలి. దయచేసి ఈ సందర్భాల ఒక ఆడబిడ్డ అనేటువంటి అంటే ఇంత మట్టుకు భారతదేశ చరిత్రలో పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఒక ఆడబిడ్డను అరెస్ట్ చేసిన సందర్భం లేదు. ఇప్పటి మట్టుకు ఆడవాళ్ళని అరెస్ట్ చేయలేదు ఈడీ.